కూటమి ప్రభుత్వ నిర్ణయాలు నిర్మాణ రంగం నిలదొక్కునే విధంగా ఉన్నాయని ఏపీ నరెట్కో అధ్యక్షుడు గద్దె చక్రధర్ అన్నారు. ఏపీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. 3 ప్రాంతాలు డెవలప్ కావాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుందని నరెట్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్ అన్నారు. ఏపీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందన్నారు. ఈ రోజున నిర్మాణ రంగం అనేది ఎంతో గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసింది. ఈ రోజున మరి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. రాగానే 3 నెలల్లోనే ఉచిత ఇసుకని అనుకున్న ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే బిల్డింగ్ రూల్స్, లేఅవుట్ రూల్స్లో కూడా ఎన్నో మరి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ని భారతదేశం అంతా కూడాను ఈ మాదిరిగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రూల్స్ని స్టడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీనంతటికీ కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అందరం పాలు పంచుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క మన క్యాపిటల్ ఏరియా కానీ, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ, ఈ 3 జోన్లు కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది నెలల్లో గవర్నమెంట్ మారిన తర్వాత చాలా వరకు మార్పులు వచ్చి బేసిక్లీ లాస్ట్ 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం గురించి మా డెవలపర్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని ఇప్పుడు పాజిటివ్ మూడ్లోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ అమరావతి ఒకటే సింగిల్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం వల్ల దాని తర్వాత అమరావతికి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని నెక్స్ట్ 3 ఏళ్లలో కంప్లీట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నందుకు టోటల్ రియల్ ఎస్టేట్ కూడా దీనివల్ల పాజిటివ్ అవుట్లుక్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఇదే టైంలో విజయవాడకి అమరావతికి అనుసంధానంగా 3 బ్రిడ్జిలు వేయటం, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అని, తర్వాత మన బైపాస్ ఆల్రెడీ అది కన్స్ట్రక్షన్ అయిపోయి వినియోగంలోకి రావడం వల్ల అట్ ద సేమ్ టైం అవుటర్ రింగ్ రోడ్డుకి ఎక్విజిషన్ కూడా ప్లాన్ చేయడం చేసింది. సో ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్కి చాలా తోడ్పాటు కలుగుతాయి అన్ని దీంట్లో తీసుకున్నప్పుడు.